ఇప్పుడంటే మీడియా మొత్తము కవిత గారి చుట్టూ తిరుగుతుంది, కానీ రమ్య గారు ఈ పరిణామం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి తొలిసారిగా బ్లాస్ట్ చేసింది మీరే. ఎట్లా సెన్స్ చేయగలిగారు అప్పట్లోనే అసలు మీరు ఇలాంటి పరిణామం వస్తుంది అని చెప్పి? ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి, అతి దగ్గర గుండి చూసిన వ్యక్తిని కాబట్టి జరగబోయేదాన్ని నేను ముందుగానే ప్రజలకు చెప్పడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారి రాజకీయ ప్రస్థానం కూడా మొట్టమొదటి నుండి చూసిన వ్యక్తిని కాబట్టి, రాజకీయ ప్రస్థానం నుండి ఉద్యమనేత నుంచి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు నేను పక్కన లేను, కానీ చాలా రోజులు ఉన్నాను కాబట్టి ఆయన సిన్సియర్గా స్టార్ట్ చేసిన ఉద్యమాన్ని ఏ రకంగా డైవర్ట్ అయిపోయింది, ఎవరెవరు క్యాప్చర్ చేశారు, మొట్టమొదటగా జెండా పుట్టించినప్పుడున్న మొట్టమొదటి ఫౌండర్ మెంబర్స్ కానివ్వండి, ఇప్పటి వరకు ఉన్న ఉద్యమకారులు కానివ్వండి, వాళ్లకు ఏ రకంగా కష్టం రాబోతుంది, నష్టం జరగబోతుంది అని నేను ముందుగానే చెప్పడం జరిగింది. ఏదైనా నేను అక్కడ ఉండి ఇవన్నీ చూస్తాను, నాకు అన్నీ తెలుస్తుంది, తెలియొద్దు అనే దాంట్లో నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు. కేసీఆర్ గారు నన్ను అన్నబిడ్డ అయినా కన్నబిడ్డతో సమానంగా చూడడం జరిగింది. ఆయన చూపించిన ప్రేమను కూడా వాళ్ళు జెలసీగా ఫీల్ అయ్యి అది కూడా నాకు ఇబ్బందే జరిగింది. ఆ రకంగా నన్ను చాలా హ్యూమిలేట్ చేస్తే నేను బయటికి వచ్చేసాను. బయటికి వచ్చి జరగబోయేదాన్ని ముందుగానే నేను తెలంగాణ ప్రజలకు తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు కవిత చెప్తున్నది అధికారంలో లేనప్పుడు చెప్తుంది. నేను కుటుంబ సభ్యురాలనైనా బయటికి వచ్చి నేను అధికారంలో లేనప్పుడు నేను చెప్పాను. అక్కడ అధికారంలో నుండి ఉండి ఇప్పుడు అధికారం కవితకు లేకపోయేసరికి ఇప్పుడు మాట్లాడుతుంది. ఆ తేడా ప్రజలందరూ గమనించాలి. నాకు తెలిసి ఇది మనం మూడోసారి చేసిన ఇంటర్వ్యూ మీతో పాటు. నా ప్రతి ఇంటర్వ్యూలో మాత్రమే కాకుండా రమ్య గారు, మీరు ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా కూడా కేసీఆర్ గారిని ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఒక మాట అనలేదు. చాలా గౌరవం చూపిస్తారు మీరు. మీలాగే కవిత గారు కూడా బయటకు వచ్చిన తర్వాత తండ్రిని పల్లెత్తు మాట అనటం లేదు, తండ్రిపై విపరీతమైనటువంటి ప్రేమ చూపిస్తున్నారు. నేను టు బి ఫ్రాంక్ అడుగుతున్నాను, కేసీఆర్ మీద కావాలనే మీరు ప్రేమ చూపిస్తారా, లేకపోతే మీరు కానీ కవిత కానీ నిజంగా మీకు కేసీఆర్ మీద అంత ప్రేమ ఉంటుందా? నాది నన్ను అడగండి, కవిత విషయం కవితను అడగాలి మీరు. నా మాటల్లో కానీ, నా ప్రేమలో కానీ, నా చేతల్లో కానీ, ఇప్పుడు నేనున్న పార్టీలో నా పనితీరు కానీ వెరీ సెన్సియారిటీగా ఉంటాను నేను. అవును, పని విషయంలో. అదే రకంగా కుటుంబ సభ్యురాలు కూడా కేసీఆర్ గారితో ఉన్నప్పుడు కూడా సొంత బాబాయిని తండ్రితో సమానంగా గౌరవించాను, ప్రేమించాను. నేను ఇందాకే చెప్పాను, ఆ ప్రేమే నాకు శాపమైంది. ఆయన కూడా ఏ రోజు మా అన్న బిడ్డ అని చెప్పకుండా నా పెద్ద బిడ్డ అని చెప్పుకునేవారు. ఆ రకంగానే చూసేవాళ్ళు నన్ను. అదే నాకు ఇబ్బంది అయింది, అదే పాపమైంది, అదే శాపమైంది.